ఈ అధిక జ్యేష్ఠ మాసం అంటే ఏంటి అసలు? అసలు పెళ్ళిళ్ళు ఎందుకు జరగవు? పెళ్ళిళ్ళు ఎందుకు ఆపేస్తారు? ఇలాంటి అంశాలన్నీ మాట్లాడేందుకు మనతో పండితులు నవీన్ శర్మ గారు లైవ్లో ఉన్నారు. నమస్తే నవీన్ శర్మ గారు. నమస్కారం అండి. జై శ్రీరామ్ అండి. ఇది అధిక జ్యేష్ఠ మాసంలో పెళ్ళిళ్ళు చేయొద్దు అని చెప్పేసి అంటారు. మరి ఎందుకు ఆగుతున్నాయి? అసలు మిగతా శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఓన్లీ పెళ్ళిళ్ళు మాత్రమే చేయకూడదా? చక్కటి చక్కటి ప్రశ్న అండి. మనకు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వివాహాది, గృహప్రవేశ, శంకుస్థాపన, ఉపనయనాది సుముహూర్తాలు అనేటువంటిది ఈ అధిక మాసంలో జరగవు. ఎందుకు అంటే సూర్యుడి యొక్క చంద్రుడి యొక్క కాలగమనము ప్రతి 36 నెలలకు ఒకసారి సమం చేయడం కోసం, అంటే మనము సూర్యుడు చంద్రుడు ఎలా అయితే కాలాన్ని మనం లెక్కగట్టుకొని శుక్లపక్షము, బహుళపక్షము, పౌర్ణమి గడియలు, అమావాస్య గడియలు అంటూ 15వ తిథి పాడ్యం నుంచి మొదలు పెట్టుకొని 15వ తిథి పౌర్ణమి, ఆ పౌర్ణమి తర్వాత పాడ్యం నుంచి మళ్ళీ 15వ తిథి అమావాస్య అంటూ లెక్క వేస్తామో, అలా సూర్య చాంద్రమాన కాలాన్ని ఈ యొక్క అధిక మాసంగా ప్రతి 36 నెలలకు ఒక్కసారి పెరగడం అనేటువంటిది జరుగుతుంది. ఈ జరిగినప్పుడు ఈ మాసాలన్నిటిని కూడా సరిచేయడం కోసమై కాలంలో ఈ అధిక మాసము అనేటువంటిది ఒక 36 రోజులు అధికంగా రావడం జరుగుతుంది. అందున ఒక 30 తిథులు అధికంగా వస్తాయి. ఆ వచ్చిన దానిని అధిక మాసము అంటాము. ఈ సంవత్సరం మనకు అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. ఈ జ్యేష్ఠ మాసం అంతా మనకు వివాహాది శుభకార్యాలలో కాకుండా పూజలు, విష్ణు సేవ, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసముగా చెప్పడం జరుగుతుంది. దీనినే పురుషోత్తమ మాసము అంటారు. అవును. ఈ పురుషోత్తమ మాసములో నిజ జ్యేష్ఠ మాసములో అన్ని శుభకార్యాలు జరుగుతాయి. అధిక జ్యేష్ఠము వచ్చినప్పుడు కార్యం అనేటువంటిది వాయిదా పడుతుంది. అంటే సూర్యుడు యొక్క తన గమనాన్ని తాను మెల్లిగా సంచరిస్తూ, అంటే శుక్రుడికి దేవగురువైనటువంటి బృహస్పతికి మధ్యగతిలో ఉంటాడు ఈ సమయంలో. కాబట్టి ఆ ఒక్క నెల రోజులు కూడా శుభకార్యం అనేటువంటిది జరగడం ఉండదు. ఎందుకండి అంటే మనం సమస్త చరాచర జీవకోటి అంతా కూడా సూర్యుడి యొక్క వెలుగు వల్లనే ఈ యొక్క ప్రపంచం అంతా నడుస్తూ ఉన్నది, శక్తిని ఆపాదించుకుంటుంది. అటువంటిది మనము కాంతి లేనిది, వెలుగు లేనిది ఏదైతే చీకట్లో ఏమి చేసినా వృధానే ఉంటుందో అలా సూర్య గమనం అనేటువంటిది ఆగుతుంది. అంటే కాలచక్రం తిరుగుతున్నప్పటికీ ఆ చలనాలు శుభం యొక్క కిరణాలు ఆగడం జరుగుతుంది. ఈ శుక్రుడికి, దేవగురువుకి, బృహస్పతికి మధ్యలో ఒక నెల రోజుల సంచార కాలం జరుగుతుంది. ఆ సంధి కాలం అంటాము. ఆ సంధి కాలంలో ఈ శుభకార్యాలు అనేటువంటిది వాయిదా పడుతుంది. ఇక మిగతా నిజ జ్యేష్ఠ మాసంలో అనగా మనకు వచ్చే నెల జూన్ 16వ తారీఖు నుంచి అమావాస్య అనంతరము అనగా 18వ తారీఖు నుంచి శుభకార్యాలు మొదలవుతాయి. ఒక నెల రోజులు మాత్రము వాయిదా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు చేయడం అనేటువంటిది నిలిపివేయడం జరుగుతుంది.